ఇవాళ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్కు సర్జరీ జరగనుంది. పోయిన నెల 27న జిమ్లో గాయపడటంతో 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఇక డాక్టర్ సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో కుడి భుజానికి ఇవాళ సర్జరీ జరగనుంది. అభిమానులు ఆందోళన చెందవద్దని ఎన్టీఆర్ ఆఫీస్ సూచించింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ ఆఫీస్ తెలిపింది. రైట్, జూనియర్ ఎన్టీఆర్ సర్జరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, న్యాచురల్గానే అభిమానులు ఇంత ఆందోళనకు గురవుతారు. తమ అభిమాన నటుడికి సర్జరీ అంటే ఏం జరిగింది? సో ఇస్ ఇట్ మైనర్ ఆర్ మేజర్ అనే సమాచారం కూడా తేలాల్సి ఉంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సరే, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్కి గత నెల 27వ తారీఖున కుడి భుజం మీద గాయమైంది. తర్వాత అంటే ఆయన జిమ్ చేస్తున్న సమయంలో ఆ గాయం అవడంతో అప్పటి నుంచి వైద్యుల బృందం, పూర్ణచంద్రరావు తర్వాత మధుసూదన్ రావు, ఈ వైద్యుల బృందం ఆయన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాయి. దాదాపు 8 వారాలు ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్యులు మొత్తం కూడా ట్రీట్మెంట్ చేస్తూ కూడా ఈరోజు ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్కి సర్జరీ చేయబోతున్నారు. ఉదయం 6:30కి ఇక్కడికి ఎన్టీఆర్ చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చేరుకోవడం జరిగింది. అయితే తర్వాత సర్జరీకి జరిగే టెస్టులు కానీ, తర్వాత ఈ స్కానర్స్ కానీ, స్కానింగ్ కానీ, తర్వాత ఎక్స్రేలు కానీ అవన్నీ తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే సర్జరీ జరుగుతుందని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే సర్జరీ ఎన్ని గంటలకు జరుగుతుంది, అసలు ఏ టైంలో పూర్తవుతుంది అనే విషయాలు మటుకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే పూర్తి వివరాలు అనేది డాక్టర్లు త్వరలోనే తెలియపరుస్తామని చెప్తున్నారు. అయితే అభిమానులు మటుకు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హెల్త్కి సంబంధించి ఆయన కోలుకోవడం విషయాల గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం చెప్తామని చెప్పేసి కూడా ఎన్టీఆర్ టీం చెప్తుంది. హరి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.